కింద పైన మన ఇంకే కాలంలో వస్తాయి వినమనొచ్చు కదా మీకెందుకు అంత పెద్ద ఒకటి ఇందా కానీ కర్నూలు మెడికల్ కాలేజ్ పైన మీ చెడ్డ చూపు పడింది. దానికి మీరు దయచేసి పక్కగా తిప్పండి. నేను చూస్తా ఊరుకుంటే పరిస్థితి గుర్తేం లేదు. ఈ కర్నూలు మెడికల్ చాలా పెద్ద గొప్ప ఇచ్చింది దాకా ఎందుకంటే స్టార్టింగ్. సో నేను తక్షణం కోరుకుంటా ఉన్నా, దయచేసి ఎవరైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. సంక్షేమం ఉండాలి కదా. అదే పుణ్యంలో వేచాం నవగాచులు 8,000 ఇల్లు కిట్కో ఇల్లు పెట్టారు అన్యాయం చేశాక 5 ఏళ్ళు మొదలు పెట్టారు కదా. మరి 68,000 అయితే ఫినిష్ చేసి ఇస్తే పోతారు కదా. ఏదో పార్టీలో గొడవ కాదు కదా, పార్టీలో కూడా ఎలక్షన్లు ఎట్లా బ్యాలెట్ బాక్స్లు మీరు చూస్తూ ఉన్నారు. దాని బ్యాలెట్ విషయాలు చూస్తూ ఉన్నారు. ఈవీఎంలు మీరు చూస్తూ ఉన్నారు, గట్టిగా చూస్తూ ఉన్నారు. కనీసం జనం కోసం చూడడం కోరుతా ఉన్నారు ఈ అంశాలు. కనుక రాయలసీమ గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరు చేసినా దాని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. రాయలసీమ వాళ్ళ మౌనం అనేక మంది చూసి రాయలసీమ ఉంటుందంటే అనేక మంది లోపల భద్రపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ మౌనం అన్నది మీరేమీ చేతగాంతనం అనుకోబాకండి. జస్ట్ వెయిటింగ్ ఫర్ బ్రేక్. ఆ బ్రేకింగ్ టైం వస్తుంది, అప్పుడు ఎవరు ఆపమైన పరిస్థితి ఏం లేదు. నేను అడిగాను, మన వస్తుంటే కడపలో అడిగారు విలేకరు, మీరేమైనా ప్రత్యేక రాష్ట్రం అడుగుతారా, ఏమైంది అడుగుతారా? ముందు మీరు ఇవ్వాలి కదా, మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వాలి కదా. మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వకుండా అంటే అమౌంట్ తీసుకుంటారు కుదరదు. మా హక్కు మాకు ఇవ్వాల్సిందే. కనుక మా హక్కులు మాకు కావాల్సిందే. హక్కుల గురించి మాట్లాడితేనే ఎవరైనా కానీ మాట్లాడితే నేను చేయగలిగింది ఏమి లేదు. భావదాస్యానికి భావదారిద్ర్యానికి కూడా పరిమితులు ఉంటాయి. దయచేసి భావదాస్యం నుంచి భావదారిద్ర్యం నుంచి బయటికి రండి. నిన్న మాట్లాడలేదు, అవునపై నా మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడుతున్నారు, ఇంకోరు మాట్లాడతారు, ఇంకోగా మనుషులు చెప్పగా మాట్లాడివ్వండి. నేను రాయలసీమ పురుగు సింహాలని కోరుకుంటాను. మీరు రెస్ట్ తీసుకుంటా ఉన్నారేమో, దయచేసి లేయండి. చాలా నష్టం జరగబోతా ఉంది. ఎంతసేపు మాట్లాడినా మీరు మీకు ఇచ్చాం కదా, అది ఇచ్చాను కదా, ఏమి ఇచ్చినా నాకు అర్థం కాదు. మా జిల్లాలో ఎన్ని ఇచ్చినా నాకే అర్థం. మాకు కర్నూలు నా సొంత జిల్లా కింద లెక్కే. విద్యార్థి నాయకుడే నాకు మూల నాకు ఈ జిల్లా తెలుసు, అనంతపురం తెలుసు, తర్వాత మీరు నాకు ఎక్కడ తెలియదు. మనకేం కొత్తగా వచ్చింది ఏంటి? ఏదైనా మాట్లాడితే ఇండస్ట్రీ ప్రాంతాలు ఇస్తున్నాం కదా, కియా ఇచ్చారు కదా, రండి కియాలో ఈ ప్రాంతం వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చూద్దాం. అదేమంటారు, ఆ ఊడ్చేవాళ్ళు మూసేవాళ్ళు కాకుండా ఇక మిగతా ఉద్యోగాలు చూద్దామండి. అంటే చర్చ పోతే చాలా దూరం పోతుంది. అవసరంగా మీరు మా వాళ్ళని నమ్ముతా ఉన్నాం, బహుశా మిమ్మల్ని మిగతా వాళ్ళు మభ్యపుచ్చుతున్నారేమో. నువ్వు అట్లా కాదు, రాష్ట్రానికి సంబంధించిన వాడు ఎయిమ్స్ పెట్టచ్చు, ఎత్తుకుపోయారు హైకోర్టు ఎత్తుకుపోయా. కర్నూలు జిల్లా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో తీర్మానం పెడితే పని అయిపోతుంటే చాలా తీర్మానం పెట్టుతారు. అసెంబ్లీలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చూసారు, చాలా తీర్మానం పెట్టుతారు. కాబట్టి దయచేసి రాయలసీమ గురించి పట్టించుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అట్లాగే ప్రజాస్వామ్య ప్రమాదంలో పడింది, అందరం ఆలోచించాలి. అందరం కూడా అక్కడికి అక్రాస్గా అసలు అన్ని బౌండరీస్ పక్కకు తీసుకున్నాం. అవసరం తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు.